గురువు యొక్క కుడిపాదం అపస్మార పురుషుడిపై అజ్ఞానానికి చిహ్నం ఉంచడం దీనిని ధృవీకరిస్తుంది. గురు ముఖలింగం యొక్క ప్రతిమా లక్షణాలు. భంగిమ: మర్రి చెట్టు కింద కుడిపాదం అపస్మార పురుషుడిపై ఉంచి కూర్చుని ఉండటం జ్ఞానంపై అజ్ఞానం, విజయాన్ని సూచిస్తుంది. ముద్ర: ముందు కుడిచేయి చిన్ముద్ర లేదా జ్ఞానముద్రలో ఉంటుంది. బొటనవేలు పరమాత్మ మరియు చూపుడు వేలు జీవాత్మ. కలయిక జీవాత్మ, పరమాత్మల ఐక్యతను సూచిస్తుంది. శిష్యుల స్థానం: మునులు, సనత్కుమారులు చుట్టూ కూర్చుని ఉండటం, గురువు యొక్క మౌన బోధనను స్వీకరించడం. ఇది వ్యాఖ్య లేదా జ్ఞాన దక్షిణామూర్తి రూపాన్ని స్పష్టం చేస్తుంది. 4. ఆరాధన మరియు పద్ధతులు. దక్షిణామూర్తి ఆరాధన జ్ఞానం, విద్య మరియు బుద్ధిని కోరుకునేవారికి అత్యంత శుభప్రదం. ఆరాధన రోజు దక్షిణామూర్తి గురువులకే గురువు కాబట్టి గురువారం విద్యకు సంబంధించిన గురుగ్రహానికి అంకితం చేయబడింది. పూజకు అత్యంత పవిత్రమైన రోజు. మంత్రాలు మరియు ప్రయోజనాలు. నిరంతర జ్ఞానాన్ని పొందడానికి ఈ క్రింది మంత్రాలను జపించాలని సూచించబడింది. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే. శ్రీ భగవతే జ్ఞానశక్తి అవతార దక్షిణామూర్తయే నమః. ఆది శంకరాచార్యులవారు రచించిన దక్షిణామూర్తి స్తోత్రం కేవలం పఠనం కోసం కాకుండా మనస్సు, బుద్ధి మరియు ధ్యానంపై దాని ప్రభావాన్ని అనుభవించడానికి నిత్య సాధన అవసరం. 5. సారాంశం మరియు ముగింపు. మునులు జ్ఞానాన్ని పొందుతున్నట్లుగా శివలింగంపై చెక్కబడిన దక్షిణామూర్తి ముఖం గురుముఖలింగం అద్వైత వేదాంతం యొక్క సారాన్ని దృశ్యమానం చేస్తుంది. లింగం నిరాకారమైన నిష్కల శివతత్వాన్ని సూచిస్తుంది. చెక్కబడిన ముఖం అజ్ఞానాన్ని అఘోర శక్తితో నాశనం చేసే గురువు యొక్క సాకార సకల రూపాన్ని సూచిస్తుంది. మౌనం పరబ్రహ్మతత్వం మాటలకు అతీతమైనదని, అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోదగినదని బోధిస్తుంది. మునులు జ్ఞానానికి సిద్ధంగా ఉన్న సాధకులను సూచిస్తారు మరియు గురువు యొక్క శక్తిపాతం ద్వారా వారి సందేహాలు తక్షణమే నివృత్తి అవుతాయి. ఈ గురురూపం అజ్ఞానాన్ని తొలగించి అపస్మార మౌనం ద్వారా జ్ఞానాన్ని జ్ఞాన ప్రసాదించే దైవిక శక్తిని సూచిస్తుంది. గురువారం నాడు దక్షిణామూర్తిని ధ్యానించడం ద్వారా భక్తులకు నిరంతర విద్య మరియు ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుందని నమ్ముతారు.